అది నా లెవెల్ జీవో ఎన్నిక జీవో వచ్చినప్పుడు కాదండి వచ్చింది అందుకు రాసిచ్చాం మీకు రాసిచ్చాం మేము 8 లక్షలు వస్తాయి మేడం మీరు ఏదైతే మా దగ్గర ఇక్కడికి నివేదిక తీసుకెళ్ళారు దాంట్లో రిమార్కులు అవును సార్ గవర్నమెంట్ తెలియదా రైతులు ఎంత నష్టపోతున్నారు రైతులతో మొత్తం జబర్దస్త్ చేసి రైతులను అజ్జేయకండి సార్ ఫైనల్ అనట్లేదు ఎంపీ గారు కలెక్టర్ గారు మాట్లాడుకోనివ్వండి అది కాదంటలేదు సర్పంచ్ గారికి 1 ఎకరం పోతుందంట యాక్చువల్ గా ఎకరం 38 రాశారు ఈ సర్వే ఎంత వరకు ఎంత ల్యాండ్ పోతుంది అదే రేట్ ఫిక్స్ అయినా చేసుకోండి అదే మేము వద్దట్లేం కదా కన్సల్టేషన్ కమిటీ చేసారు ఆ కమిటీ ఒక్కటేసారి కూర్చోబెట్టారు మళ్ళీ 2 నిమిషాలు కూర్చోబెట్టండి ఒక్కొక్క పొలంలో అద్దె పొలంలో 10 బోర్లు వేసుకున్నాం సార్ మేము 10 బోర్లు వేసుకుని 10 లక్షలు అప్పైనా సార్ ఇప్పటికి మేము 10 లక్షలకు మా అప్పులు తీరలేదు మేము అద్దె ఆయనకి ఇచ్చి మేము ఏం పని చేయాలి రోడ్డుకి ఇచ్చి మాకు భూమి వద్దు రోడ్ వద్దు ఏదొద్దు మాకు రోడ్ అసలే వద్దు సార్ మాకు ఇంత అన్యాయం చేసి ఎట్లా మాకెంత ఇబ్బంది అవుతుంది సార్ మేము మా పిల్లలు ఏం బతకాలి ఎక్కడ పోవాలి మేము ఏ చెట్లు పట్టుకొని పోవాలి ఏ ఊరుకోవాలి మేము ఈ భూమి ఆయనకి రోడ్డుకి ఇడిచిపెట్టి మేము 2 ఆవులు తెచ్చుకొని మేము ఆవులు తెచ్చుకొని ఆడ బోర్లు వేసుకొని సొప్ప నాటుకొని తొరచేరు నాటుకొని కూరగాయలు పెట్టుకొని దాంతో జీవనం నడుస్తుంది సార్ మాకు మా పిల్లలు చదువుకుంటే కూడా మాకు ఒక ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు లేరు సార్ ఇట ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా సార్ మా పిల్లలు చదువుకుంటే మా పిల్లలు చదువుకొని ఉట్టిగా తిరుగుతున్నారు గాలిగా తిరుగుతున్నారు మా పిల్లలకు ఏం చేస్తారు సార్ వీళ్ళు మాకేమైనా చేసిన వాళ్ళు లైన్లు రోడ్ మా దాంట్లోకి వెళ్ళి మేము రోడ్ ఇవ్వాలంటే మాకు ఇచ్చే అయిన ధర అయితేనే రోడ్ ఇస్తాం లేకుంటే రోడ్కి ఇవ్వం మేము మాకు రోడ్డుతో సంబంధం లేదు సార్ మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరిగినంత వరకు రోడ్ బ్లాక్ అయితే రానేవద్దు సార్ అవును సార్ నా పేరు ఎక్కువపల్లి బాది మాకు అద్దెకర భూమి ఉంది మేము ఇవ్వం సారు మాకు ₹1 కోటి ఇస్తే విడిచిపెడతాం ఎట్ట బతకాలి మేము కన్నా బావులు మోసి కట్టెలు మోసి ఆ బోర్డు వేసుకొని ఆవులు తెచ్చుకొని బర్ర తెచ్చుకొని బతుకుతున్నాం మేము విడిచాం సారు మా పానాలు పోయినా సరే ఏం అన్యాయం చేస్తే ఏ చెట్లు పట్టుకొని పోదాం చేత కాకుండా అయ్యింది ఏం కష్టం చేసుకుంటాం కూరగాయలు అట్లు ఆవులు బోవులు తెచ్చుకొని బతుకుతున్నాం విడవం సార్ మేము నా పేరు యాదమ్మ నా భర్త పేరు రామచందర్ డయాలసిస్ పేషెంటు పొలం పోతుంది అన్నాక ఇంకా చాలా అదురుకుంటుండు మొత్తమే లేవకుండా అయిపోయింది సార్ నాకు 3 బిడ్డలు నేను మాత్రం పొలం వదిలిపెట్టాను నాకు 3 బోర్లు ఉన్నాయి మేము అక్కడ ఆగమై ఇక్కడ వచ్చినాం డయాలసిస్ పేషెంట్ మొత్తమే లేస్తలేడు సార్ నా పరిస్థితి ఘోరంగా ఉంది నేనైతే పొలం ఇడిచిపెట్టాను సార్ నేను బోర్లు ఇడిచిపెట్టాను నేను తెచ్చి మందాన్ని వేసుకొని చచ్చిపోతా నా పేరు వెంకటరెడ్డి నాది ఎక్కువపల్లి నేను చిన్న సన్నకారు రైతును నేను మొదట హైదరాబాద్లో ఉండి డ్రైవింగ్ చేసుకుంటూ ఉండి కొద్దిగా పొలం మాకున్నదే 3 ఎకరాలు 3 ఎకరాలలో 10 బోర్లు వేస్తే 10-12 బోర్లు వేస్తే ఒక బోర్లు మొత్తం ఎండిపోయినాయి తర్వాత మళ్ళీ సంవత్సరం 2 బోర్లు వేస్తే కొన్ని ఏదో నా బిడ్డకు పెళ్ళికి ఉండే కొద్దిగా వ్యవహారం బాగాలేక 1 ఎకరా పొలం కూడా అమ్ముకున్నా కానీ మాకు అప్పులు తీరతలేవు ఇప్పుడు నేను ఆ 2 ఎకరాలతో బతుకుతున్న కూరగాయలు 2 ఆవులు 2 బర్రెలు పెట్టుకొని నా కొడుకు హైదరాబాద్లో తనే కార్ డ్రైవింగ్ చేస్తాడు నా బిడ్డ కూడా పరిశానే ఉన్నది ఇప్పుడు ఆ పొలం తీసుకొని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆ పొలం తీసుకొని మమ్మల్ని సన్నాసులుగా చేస్తే మాకు ఇబ్బందికరంగా ఉంది మాకు ఎకరానికి 25 లక్షలు 20 లక్షలు ఇస్తుంటే మేము సంవత్సరం లోపలనే 20 లక్షలు భార్య భర్తలు ఉంటే 25 లక్షలు కూడా ఖర్చు అయిపోతాయి మాకు భూమి ఇచ్చి పొలం తీసుకోనండి బాగు కానీ భూమికి లేక 25 లక్షలే ఇస్తా అంటే మాత్రం ఆత్మహత్య చేసుకొని ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ రోడ్లలో ఉన్న రోడ్లలో మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాము కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా ముందుకొచ్చి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ సమస్యలో గ్రీన్ఫీల్డ్ రోడ్కు తగిన న్యాయం చేసి రేటు పెంచే ఉపాయం చేసి రైతు కరెక్ట్ ఉంటేనే గ్రీన్ఫీల్డ్ రోడ్ కరెక్ట్ ఉంటుంది లేదు రైతు కరెక్ట్ లేకపోతే గ్రీన్ఫీల్డ్ రోడ్కు జరగదు అనే ఉద్దేశంతో మేము
ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము. ఏదో పోలీసులు పెట్టించి వాళ్ళని పెట్టించి వీళ్ళు మభ్య పెట్టించి మమ్మల్ని కొట్టిస్తుంటే సరే ఉరిదీయండి, ఆత్మహత్య చేసుకుంటాము ఉరిదీయండి, కాదంటే కానీ ఫ్రీగా తీసుకోండి. గ్రీన్ ఫీల్డ్ రోడ్ రైతులు ఎంతమంది చూసుకొని ఆ రైతులందరినీ జైలు వేసి ఉరిదీసి ఫ్రీగా వేసుకొని పోదండి. ఆ 25 లక్షల రేటు 5 లక్షల రేటు అయితే మాకు డిమాండ్ లేదు. మాకు 1 కోటి తర్వాత నష్టపరిహారం ప్లస్ ప్లాటు ప్లస్ ఒక ఉద్యోగం. మా అబ్బాయి ఉన్నాడు హైదరాబాద్లో ఊపర్ పని చేసుకుంటాడు కాబట్టి మేము వేరే ఉద్యోగం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము దీనివల్ల నిరసన తెలియజేస్తున్నాం. నా పేరు నరేష్ అండి, ఎక్కువపల్లి మాది. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రోడ్ గురించి చాలా మటుకు ఇప్పటికి చాలా వరకు వచ్చారు, అధికారులు వస్తున్నారు పోతున్నారు. ఈ అందరూ చిన్న కార్లు రైతులు మాత్రమే చాలా మటుకు ఇక్కడ ఉన్నారు. ఎవరి పెద్ద రైతులు ఇవ్వలేరు, చాలా ఎక్కువ పొలాలు ఉన్న వారు కూడా ఇవ్వలేరు. 2 ఎకరాలు అర్ధ ఎకరం ఉన్న వాళ్ళవే మొత్తం పోతున్నాయి. జీవనాధారం కూడా రోజు పాలు వెంటుకొని 2 బర్రెలు అవి ఇవి మాత్రమే ఉంటాయి. కానీ వ్యవసాయం చేసుకొని బతకడం మాత్రమే ఇలా ఇచ్చిన పని. ఎవరికి జాబులు లేవు, ఉద్యోగాలు లేవు. మొత్తం వీళ్ళు వెయిట్ మొత్తం జీవనాధారం మొత్తం రోడ్లోనే పోతే వీళ్ళకి మళ్ళీ బతుకుదేరు ఏందనేది ఏమి ఉండదు. రోడ్డుకు నష్టపరిహారం ఇస్తా అని చెప్పారు. నష్టపరిహారం కూడా సరిగా లేదు. వేరే అవతల 96 లక్షలు దానికి 1 కోటి రూపాయలు దానికి ఇస్తాను, ఇక్కడ 20 లక్షలు అలాంటి చాలా మటుకు రాంగ్ స్టేట్మెంట్ చెప్తున్నారు. ఇంతకుముందు డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వచ్చారు. అలాంటి మీకు నష్టపరిహారం ఎంత ఇస్తామనేది క్లారిటీగా చెప్పిన తర్వాతనే మీ భూములకు మేము అడుగు పెడతామని చెప్పారు. మళ్ళీ అలా చెప్పినాక కూడా మళ్ళీ అధికారులు రావడం జరుగుతుంది. మొత్తం రాంగు ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారు తప్ప ఏది అంటే ప్రజలకు ఏది స్వచ్ఛందంగా క్లారిటీగా చెప్పడం లేదు. దానికోసమని సీఎం కూడా ఈ ప్రాంతం వాడే, ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంతం వాళ్ళే, ఎంపీ కూడా ఈ ప్రాంతం వాళ్ళు, వీళ్ళందరూ కూడా జర ప్రజలని ఇబ్బంది పెట్టకుండా ప్రజల మనసులను కూడా అర్థం చేసుకొని పేద రైతులని అందరినీ దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి దగ్గర న్యాయం చేసి ఎకరానికి 1 కోటి రూపాయలు కానీ ఇల్లు కానీ ఇంకా అన్నీ సదుపాయాలు చేసి మంచి ఇచ్చి అందరు సంతోషంగా ఉన్నట్టుగా తీసుకోవాలని చెప్పి కూడా నేను చేసుకుంటాను. నమస్కారం. నేను గ్రామం ఎక్కువపల్లి, మండలం కర్తాల్, జిల్లా రంగారెడ్డి. మేము గ్రీన్ఫీల్డ్ రోడ్డు మిర్కాంపేటకి వెళ్ళి రాయిరాలకి వెళ్ళి ఆమ్నగల్ ఆగ్దోడపల్లి దాకా అవుతుంది. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్లో మా భూమి ఉన్న కాడికి పోతుంది. కానీ సారు మేము డెవలప్మెంట్ గురించి ఇస్తుంటున్నాం, కానీ ఆ తగిన పరిహారం మాకు చెప్పట్లేదు. తగిన పరిహారం చెప్పకుండా వచ్చి దౌర్జన్యంగా సర్వే చేస్తామని మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. మేము ఆత్మహత్యలు చేసుకునే కానీ సిద్ధం, కానీ మాకు ఎలాంటి పరిహారం చెప్పకుండా ప్లాట్లు అంటారు అన్నీ అంటారు, కానీ ఎలాంటి చెప్పకుండా సర్వే చేసి మా అకౌంట్లో చేసి దౌర్జన్యంగా మేము గుంజుకుంటామని వస్తున్నారు. ఇది నష్టపరిహారం కింద మేము ఎంతో బాధపడుతున్నాం. కానీ ప్రజలు ఓట్లేసి నాయకులను గెలిపించుకొని దేనికి మనకు మంచిగా ఉంటారనే కదా, మనకు డెవలప్మెంట్ చేస్తామని చెప్తారు. కానీ మాకు ఎలాంటి పరిహారం కానీ ఎలాంటి చెప్పకుండా వచ్చి మమ్మల్ని భయోబాధనలు చేసి మాకు ఎలాంటి ఆధారం లేకుండా చేస్తారు. కాబట్టి మాకు నష్టపరిహారం ఇచ్చి మా భూమిలోకి రావాలని మేము కోరుతాం. లేకుంటే మేము ఆత్మహత్యలు చేసుకోనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాపన చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్ ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 ఏమో కొంగరకాల నుంచి మిర్కాన్పేట వరకు, అక్కడ రైతులకేమో 96 lakhs వరకు గవర్నమెంట్ ఇచ్చింది కంపెన్సేషన్, ప్లస్ ఒక ప్లాట్ ఫ్యూచర్ సిటీలు ఇవ్వడం జరిగింది. ఫేజ్ 2 వచ్చేసి మిర్కాన్పేట నుంచి ఆమంగల్ త్రిబులార్ వరకు. ఇక్కడ రైతులకు వచ్చిన బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్ఓ రేట్ చాలా తక్కువ ఉండడం వల్ల 2.5 లక్షలు ఉండడం వల్ల గవర్నమెంట్ 3 times పెంచినా కూడా మాకు 9 lakhs వస్తుంది. తద్వారా మేము ఎంపీ ఎమ్మెల్యే గారిని చాలామందిని కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఎస్ఆర్ఓ వాల్యూ కాకుండా కన్సల్టేషన్ అవార్డు కింద 3 లక్షలది 25 లక్షలు ఒక ప్లాట్ చేద్దామని నిర్ణయించారు. అయినా కూడా మా బహిరంగ మార్కెట్లో మా భూముల విలువ ఇప్పుడు దాదాపు 1 కోటి రూపాయలు పలుకుతుంది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏదైతే సర్వే జరుగుతుందో దానికి మొన్ననే ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సంక్రాంతితో సర్వే చేయమని మేము కూడా చెప్తున్నాము, కానీ అధికారులు వినట్లేదు ఈ మాటలు. మేము ఏంటంటే ముఖ్యంగా మేము పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఎందుకంటే అభివృద్ధి మేము అడ్డుకోవట్లేదు. కానీ అభివృద్ధి అడ్డుకోవట్లేదు కాబట్టి మాకు అన్యాయం చేయొద్దు, న్యాయం చేయండి అని కోరుతున్నాము.